ఓం శ్రీ మాత్రే నమః. హృదయ సమస్యలు రాకుండా ఉండేందుకు అంటే గుండె సమస్యలు అనేటువంటివి రాకుండా ఉండేందుకు మన వంతు ప్రయత్నంగా మనం ఒక చిన్న మంత్రము అనేటువంటిది తెలియచేయటం జరుగుతుంది. ఆ మంత్రము అనేటువంటిది ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి నాన్న. మీరు ఒక్క జపమాల 108 సార్లు జపించండి. ఈ విధంగా 21 రోజుల పాటు మీరు చేయండి. చేశారు అంటే యథార్థంగా గుండె జబ్బులు అనేటువంటివి కొంచెంలో కొంచెమైనా సరే నివారణ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హృదయ సమస్యలు అని అంటాము, అవి తగ్గుతాయి. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉంటే హృదయ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, గుండె సమస్యలు ఎక్కువగా. వెనకటిలో మరొక డాక్టర్ గారు వచ్చి చూసి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఇంకొకసారి రాకుండా చూడండి, అలా 2 అవకాశాలు ఉండేవి. ఒకసారి వచ్చిన తర్వాత ఇంకోసారి రాకుండా, అయినా రెండోసారి వచ్చిందనుకో ఇంకా రాకుండా ఉండాలి అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ అయిపోతున్నది. ఎక్కువ మందిని గమనిస్తే ఆల్ ఆఫ్ సడన్ పడిపోతున్నారు, చనిపోతున్నారు. చాలా చాలా బాధ అనిపిస్తుంది. మనకి మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. సో మన వంతు ప్రయత్నంగా మరి ఒక అమ్మగా ఏదైనా ఒక మంత్రము అనేటువంటిది కూడా తెలియచేయాలి అని చెప్పేసి ఒక లలిత అమ్మవారు ఉపాసకురాలిగా ఈ మంత్రము అనేటువంటిది కూడా తెలియచేస్తున్నాను నాన్న. అయితే వీటిని చక్కగా శ్రద్ధగా మీరు చేయటానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏంటి అంటే మానసికంగా బలం చేకూరుతుంది. ముందు ఫస్ట్ మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలి ఎవరైనా సరే. అలా అయ్యి కొంచెంగా చక్కని ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.